హాయ్ అండి. మన గార్డెన్‌లో చూడండి. ఇది గన్నేరు పూలు ఎంత బాగున్నాయో. శనగపిండి కలరు లైట్‌గా. నాకు ఈ కలర్ చాలా ఇష్టం. మన దగ్గర రెడ్ ఉంది కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో గేట్ పక్కన. అయితే పైన గార్డెన్‌లో నాకు ఈ కలర్ ఇష్టమని మళ్ళీ నేను ఈ కలర్ తీసుకున్నాను. మొన్నే పెట్టాను నేను ఈ మొక్కని. ఒక 2, 3 నెలలు అయిందేమో. చక్కగా ఫ్లవరింగ్ వచ్చింది. చూడండి చాలా బాగుంది. పైన వచ్చినాయి కొమ్మలన్నీ రౌండ్గా, కిందేమో తక్కువ ఉంది, ఎక్కువ కొమ్మలు పెట్టేసింది. చూడండి ఈ సమ్మర్లోనే పోసాయి అనుకుంటా. చక్కగా వచ్చినాయి, చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ రకరకాల ఫ్లవర్స్ చూస్తూ ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే మనకి గార్డెన్లో పైకి వచ్చినప్పుడు మనం ఇంకా పార్కుకి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి అనిపించదు. వీటిని ఎప్పుడు చూడాలి, ఎప్పటికా మనం అక్కడ వెళ్ళి కూర్చోవాలి చల్లగా. చాలా బాగుంటుంది మొక్కల మధ్యలో కూర్చుంటే ఆ ఫీలింగ్ వేరు. చాలా చూడండి అసలు ఎంత సూపర్గా ఉన్నాయి. ఇంకా కొంచెం పెద్దది అయింది మొక్క, బాగా తొందరగా ఎదుగుతుంది ఇది చాలా ఫాస్ట్గా. రేపు మళ్ళీ వర్షాలు వస్తే ఇంకా బాగుంటుంది మనకి మొక్క. ఇంకా కొమ్మలు ఎక్కువ వచ్చి చాలా బాగా పెద్దదైపోతుంది. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఫాలో అవ్వండి. కాసింబి గార్డెన్. చూడండి నేను ఈ మొక్కలకి వేసే లిక్విడ్లన్నీ మన ఇంట్లో తయారు చేసుకున్నవే. నేను బయట నుంచి అసలు ఏమాత్రం ఒక్కటి కూడా బయట నుండి కొనను. బయట కొనాలంటే మనకి ఇంత గార్డెన్కి చాలా ఖర్చు అవుతుంది కదా. కానీ నేను బయట అస్సలు కొనను ఏమి. మన ఇంట్లో వచ్చిన వేస్ట్ని నేను మొక్కలకి ఇస్తూ ఉంటాను. అయినా సరే హెల్తీగా మంచిగా పూలు పూస్తుంటాయి. కూరలు, ఆకుకూరలు, కూరగాయలు మన ఫ్యామిలీకి సరిపడా వస్తూ ఉంటాయి. ఇంకా అంతకంటే ఏం కావాలి మనకి.